జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వేదాంత శాస్త్రములో సాధనా చతుష్టయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సాధనా చతుష్టయం ద్వారా ఆత్మజ్ఞానం వైపు ఏ విధంగా అడుగులు వేయవచ్చో పరిశీలిద్దాం. వేదాంత శాస్త్రంలో సాధనా చతుష్టయం అనే పేరుతో నిత్యానిత్య వస్తు వివేకము, శమదమాది షట్సంపత్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, ముముక్షుత్వం అని 4 మార్గాలు చెప్పడం జరిగింది. ఈ 4 మార్గాల్లో ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము అంటే అర్థం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి ఇళ్ళు, వాహనాలు, స్థలాలు, పొలాలు, బంగారము, వెండి, బంధాలు, బంధుత్వాలు, వీటన్నిటి మీద వైరాగ్యం వచ్చే విధంగా మనస్సును మార్చుకోవటమే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం అనే పేరుతో పిలుస్తారు. అంటే భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్పినట్టు, నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తమని భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్పారు. నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం. జీవితం అనేది తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. విద్య వ్యాధ్యభిమానగ్రస్తం, అహంకారంతో, వ్యాధులతో జీవితం, శరీరం నిండిపోయి ఉంది. లోకం శోకహతంచ సమస్తం. ఈ లోకంలో ఎవరైతే ఈ మాయలో ఉంటారో, దేహాభిమానాన్ని కలిగి ఉంటారో, అటువంటి వాళ్ళు మాయ నుంచి బయటికి రాలేరు, ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరని భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్పారు. మరి మోక్షాన్ని పొందాలంటే, ఆ మాయ నుంచి బయటికి రావాలంటే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం రావాలి. అంటే బయటికి కనిపించే అన్ని వస్తువుల మీద, అన్ని పదార్థాల మీద, అందరు వ్యక్తుల మీద ఎటువంటి భావన లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించగలగాలి. దీన్నే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం అనే పేరుతో పిలుస్తారు. సాధనా చతుష్టయంలో బ్రహ్మ విద్యను అవలంబించడానికి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆ తర్వాత ఆఖరిది ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్ష మార్గం అని అర్థం. ఈ ముముక్షుత్వం కూడా బ్రహ్మ విద్యలో 2 రకాలుగా చెప్పారు. మందమోక్షేచ్ఛ, తీవ్ర మోక్షేచ్ఛ. మందమోక్షేచ్ఛకి తీవ్ర మోక్షేచ్ఛకి ఉన్న తేడా ఏంటంటే, ఇల్లు మొత్తం కూడా అగ్నితో దగ్ధమైపోతున్నప్పుడు అప్పుడు నీటి కోసం బావిని తవ్వటం అంటే దాన్ని మందమోక్షేచ్ఛ అని వేదాంత శాస్త్రం చెప్తుంది. తీవ్ర మోక్షేచ్ఛ అంటే ఏంటంటే, ఇల్లు మొత్తం కూడా అగ్నితో కాలిపోతున్నప్పుడు అప్పటికే తవ్వబడి ఉన్నటువంటి జలాశయం దగ్గరికి వెళ్ళిపోవటం తీవ్ర మోక్షేచ్ఛ అని వేదాంత శాస్త్రం చెప్తుంది. అంటే 100 సంవత్సరాల ఆయుష్ ఉందని భావించి 70 సంవత్సరాలప్పుడు, 80 సంవత్సరాలప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తే దాన్ని మందమోక్షేచ్ఛ అనే పేరుతో పిలుస్తారు. చిన్న వయస్సు నుంచే ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేస్తూ, శరీరం శాశ్వతం కాదు, ఇంద్రియాలు శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం అన్న సత్యాన్ని తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తే దాన్ని తీవ్ర మోక్షేచ్ఛ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ సాధనా చతుష్టయ మార్గంలో బ్రహ్మ విద్యను ఒక గురువును ఆశ్రయించి తెలుసుకొని ముందడుగు వేసినట్లయితే ఆత్మజ్ఞానం వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయవచ్చు. ఆత్మజ్ఞానం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే శరీరంలో ఉన్న పంచకోశాల గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలని వేదాంత శాస్త్రంలో చెప్పారు. మానవ శరీరంలో పంచకోశాలు ఉంటాయి. అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని పంచకోశాలు ఉంటాయి. ఈ పంచకోశాలు ఉల్లిపాయ లోపల పొరల్లాగా ఒకదాని చుట్టూ ఒకటి వ్యాపించి ఉంటాయి. వాటి వల్లే మనిషి మాయలో ఉంటాడు, ఆత్మజ్ఞానం తెలుసుకోలేడు. వీటిల్లో మొట్టమొదటిది అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశం అంటే బయటికి కనిపించే స్థూల శరీరం. ఇది 6 రకాలైనటువంటి వికారాలతో ఉంటుంది. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, ఉపక్షీయతే, వినశ్యతే అని 6 వికారాలు ఉంటాయి. అస్థి అంటే ఉండటం, జాయతే అంటే పుట్టటం, వర్ధతే అంటే పెరగటం, విపరిణమతే అంటే మార్పులు చెందటం, వినశ్యతి అంటే నశించిపోవటం. ఇలాంటి వికారాలు స్థూల శరీరానికి ఉంటాయి. కాబట్టి దేహం అంటే దహనయోగ్యమైనది, శరీరం అంటే శీర్యమాన స్వభావం కలిగింది, కృంగి కృషించిపోయేదన్న సత్యాన్ని తెలుసుకొని అన్నమయ కోశాన్ని దాటి, స్థూల శరీర భావన దాటి వేదాంత శాస్త్రంలో ముందడుగు వేయాలి. ఆ తర్వాత పంచకోశాలలో మిగిలిన వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అలాగే బ్రహ్మ విద్యలో అష్టాంగ మార్గాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో వచ్చే ఆదివారం శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన అధిక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో,
అష్టాదశ పురాణాలలో అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలని చెప్పారో పరిశీలిద్దాం. నమస్కారం. పురీశ్వరీం కృష్ణపురీం వ్రజేశ్వరీం తీర్థేశ్వరీం యజ్ఞతపోనిధీశ్వరీం మోక్షప్రదాం ధర్మధురంధరాం పరాం మధుర్వనే శ్రీ మధురాం నమామ్యహం అంటున్నాడు గర్గుడు. మధురా నగరానికి నమస్కారం. అది మధువన ప్రాంతము కూడా. ఆ తర్వాత ద్వారకా పట్టణ వైభవం ఎక్కువగా ఎందుకు చెప్తారంటే అది ఇంతకు ముందు ఉన్న దివ్య భూములు ఇది భగవంతుడు వచ్చాడు, ఇక్కడ భగవంతుడు నిర్మించుకున్నాడు కనుక అది ఇంకా గొప్పది. ఇక స్వామి కోసమే నిర్మాణమైంది, స్వామి ఉన్నంతకాలం ఉంది. అదే ద్వారక యొక్క ప్రత్యేకత. అందుకే విశ్వకర్మ రాత్రికి రాత్రి నిర్మాణం చేసిన దేవతలు గనక ఒక్క కాలంలో ఎంతో కాలాన్ని పెట్టగలరు వాళ్ళు. కృష్ణమాయ యోగమాయ శక్తి ఉన్నది. దానితో సర్వ దివ్యలోకముల యొక్క విభూతుల్ని ద్వారకలో పెట్టాడండి. అది గొప్ప విషయం. అది సర్వలోకముల కంటే ఉన్నతమై ద్వారక ప్రకాశిస్తున్నది. అలాంటి ద్వారకలో ద్వారములు తీర్థములు ఎన్నున్నాయో అక్కడ స్వామి సంచరిస్తున్నంత కాలం నారదుడు వైకుంఠానికి వెళ్ళడం మానేసేట. ఎందుకంటే వైకుంఠం విష్ణువుని ఎప్పుడైనా చూసుకోవచ్చు, కానీ ద్వారక కృష్ణుని ఎప్పుడు చూస్తాం? ఆఖరికి రాక్షసుల బాధలు ఎక్కువైనా దేవతలు విష్ణువుతో మొరపెట్టుకోవడానికి ఇదివరకు వైకుంఠానికి వెళ్ళేవారు, ఇప్పుడు ద్వారకే వస్తున్నారు, అందుబాటులో ఉన్నాడని. అందుకే నరకాసురుడు తీసుకువెళ్ళిపోయినటువంటి అదితి కుండలములు అన్నీ తిరిగి ఇవ్వవయ్యా అని అడగడానికి ఇంద్రుడు ద్వారకు వచ్చాడు. నారదుల వారు 3 ముప్పాతికి ఇక్కడే తిరుగుతున్నాడు. ఎప్పుడెప్పుడైనా న్యూస్ చెప్పడానికి బయటకు వెళ్తున్నాడు, కానీ ఉన్నదంతా మాత్రం ద్వారకలేట. ఇది విషయం. ఈ కథంతా బహుళాసురుడు చెప్తూ ఇంకొస్తానే అని త్వరలో నీ దగ్గరకు వస్తాడని చెప్పి వెళ్ళిపెట్టు బహుళాసురుడికి. తర్వాత బహుళాసురుడికి కృష్ణుడు రావడం తర్వాత కథ మళ్ళీ చిత్రంగా వ్యాసాదులు చెప్తారు. ఇదంతా గర్గుడు రాశాడు మళ్ళీ. సరే, ఎవరెవరికి చెప్పినా మనం మాత్రం కథ కొనసాగింపు తీసుకువెళ్ళిపోతూ ఉందాం. ఆ ద్వారకలో ఎన్ని గొప్ప తీర్థాలు. అందుకే గర్గభాగవతం మొదట గోలోక ఖండము, తర్వాత బృందావన ఖండము, మాధుర్య ఖండము, అటుపై చెప్తున్న ద్వారకా ఖండముల యందు కేవలం కృష్ణుడు ఇక్కడికి మారేడని చెప్పడమే కాకుండా అక్కడ ఉన్న తీర్థములు, క్షేత్రములు, వాటి మహిమలు, వాటి పూర్వగాథలు ఇవన్నీ అందిస్తుందండి. అవి ఇప్పటికీ కనబడుతుంటాయి మీ మధుర మొదలైన వెళ్ళినప్పుడు. అలా మధురలో ఉంటూ కృష్ణోపాసన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం కృష్ణుడు పుట్టిన చెరసాలు మాత్రమే కాదు, ఎన్నో ఉన్నాయి. కాశీలో విశ్వనాథ మందిరం మాత్రమే అనుకుంటాం మనం. ఎన్ని శివాలయాలు లేవండి, ఎన్ని స్వయంభూలింగాల్లో. అదేవిధంగా మధుర మొదలైన ప్రాంతాల్లో ఎన్ని దివ్య భూమికలు ఉన్నాయి, అనేక రకమైన తీర్థమైన ద్వారక కూడా అటువంటిదే. ఈ ద్వారకలో స్వామి స్వయంగా సంకల్పించాడు గనక దానికి తగ్గట్టుగా విశ్వకర్మ నిర్మాణం చేశాడు. అటువంటి ద్వారకాపతి అయినటువంటి స్వామి ద్వారకాధీశుడుగా అక్కడ గోచరిస్తూ ఉన్నాడు. అటువంటి ద్వారకలో ఉంటూ ఉండగా అంటే జరాసంధాదులను కూడా జయించాడు. జరాసంధుడు 17 దండయాత్రలు చేసి విఫలుడైపోయాడు. ఆ తర్వాత కాలయవనుడి పని కూడా పూర్తయింది. మధుర నుంచి మొత్తం అందరినీ యోగశక్తితో ద్వారకలోకి తీసుకొచ్చాడు స్వామి. అలా ద్వారకలో ఉంటున్న కాలంలో కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్నింపుచున్ ముక్త కైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా కొత్తలవుచుండు. అందుకే మాకు రుక్మిణీ కళ్యాణంబు వినంగ మాకు మదిలో కౌతూహలం వయ్యడిన్ సాకల్యం వప్పగా అని అడిగారు ఇక్కడ. అప్పుడు రుక్మిణీ కళ్యాణ గాథని చెప్తున్నాడు. రుక్మిణి అనగానే వీళ్ళు మొదలుపెట్టింది ఏమిటంటే శ్రీ స్వయం సాక్షాన్ మహాలక్ష్మియే రుక్మిణీదేవిగా ప్రభవించింది భీష్మకుడనే రాజుకి. ఆమె బాల్యం నుంచి భీష్మకుడితో సహా అందరూ కృష్ణుడికి ఇద్దామని అనుకున్నారు. ఆమె నారదాదుల వలన కృష్ణ మహిమ విని ఆయనే పతి అని నిర్ణయించుకున్నది. కానీ అన్నయ్యను రుక్మి వల్ల శిశుపాలుడికి ఇవ్వాలని అందరి నిర్ణయం మారిపోయింది. ఈమె నిర్ణయం మాత్రం మారలేదు. ఒకానొక విప్రోత్తముని కృష్ణుని వద్దకు రాయివారముగా పంపితే వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పరుము సురుచిరలీలను తెచ్చెద బాల్యన్ వ్రేల్మిడి వ్రచ్చెద అడ్డంబురిపులు వచ్చిన పోరన్ అని చెప్పి కృష్ణ పరమాత్మ బయలుదేరి వచ్చాడు. కృష్ణుడు బయలుదేరగానే వెంటనే అయ్యో మనవాడు బయలుదేరుతుంటే ఎలాగైనా అప్పటికే పెళ్లి చేసుకున్నటువంటి రేవతీపతి అయిన బలరాముడు తన పరివారంతో తాను బయలుదేరి వచ్చాడు. అయితే ఆ వచ్చిన ఆయనకి భీష్మకుడు చక్కని ఆహ్వానం పలికి మంచి విడిది ఏర్పాటు చేశారండి. వచ్చిన కృష్ణుడిని అందరూ చూసి ఎంత బాగున్నాడో, మా మహారాణి మా యువరానికి తగినవాడు ఈయనే. అంతేగాని శిశుపాలుడు ఎక్కడా? మేము అందరికీ దండం పెట్టుకుంటాం దేవతలకి. మా యువరానైన రుక్మిణీదేవి కృష్ణుడే మగడవుగాగుత చక్రీ తరుణికిన్ మా పుణ్యమూలమ్మునని నమస్కారం చేసుకున్నారు వాళ్ళందరూ. ఈ లోపల అమ్మవారిచ్చిన ప్రణాళిక ప్రకారంగానే అమ్మవారిని కొడుచుకోవడానికి వెళ్ళింది రుక్మిణీదేవి.
ఆ వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుంటోంది. నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి జేయుమమ్మ నిన్ను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. పోతన గారి పద్యం వినకపోతే కృష్ణ కథ విన్నట్టే ఉండదని మధ్యలో చెప్తున్నారు ఇక్కడ. మొత్తం ఆ విధంగా మరి ఈయనేమన్నాడో చెప్పాలి కదండి. మనం చెప్తున్నాం గర్గ భాగవతం. దుర్గే స్వసంతానయుతే శివే శుభే నమామి తుభ్యం సతతం భవానితే. నమస్కారం. పక్కన ఉన్న వాళ్ళందరూ అమ్మవారి మీద పాట పాడుతుంటే తలుపుతున్నట్ట. ఏం పాడుతుందని. ఏమని? దుర్గే స్వసంతానయుతే కుమార గణనాథాంబ. స్వసంతానయుతే సంతానంతో ఉన్నటువంటి దుర్గాంబ, శివే శుభే సతతం భవానితే నమామి అంటూ భూయాత్పతిర్మే భగవాన్ పరేశ్వర శ్రీకృష్ణచంద్ర ప్రకృతే పరస్వయం. ప్రకృతికి కూడా అతీతుడైన కృష్ణచంద్రుడు నాకు పతియొగ్గాక అంటే అంతవరకు తలూపుతున్న పక్కన చెరిగితే తొందరపడ్డావు శిశుపాలు అనాలి అన్నట్టు అని. ఏవం శుభేమావద కృష్ణనామ చైద్యం సముద్దిశ్య వరం గృహాణ అని వాళ్ళు చెప్తే వాళ్ళ మాటే పట్టించుకోలేదు ఆవిడ. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి విప్రపత్తుల దీవెలను తీసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చినది. కృష్ణ పరమాత్మ తమ చేతిని పట్టుకుని రథం మీద వెళుతూ ఉంటే ఎదుర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి రుక్మి మొదలైన వారు. ఆ శత్రువులందరినీ బలరామ సైన్యములు చెండాడితే కృష్ణ పరమాత్మ రుక్మికి బుద్ధి చెప్పాడు. తిరిగి ద్వారక్క చేరుకున్నారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టం, అద్భుతమైన రుక్మిణీ కళ్యాణ ఘట్టం జరిగినది. పురోహితుడుగా గర్గులు వారు కూర్చున్నారు అక్కడ. యదువంశ పురోహితుడు కదా. ఈ కథ రాసిన ఆయన దగ్గర నుండి చూసిన పేరు పెట్టని దగ్గర నుంచి పెళ్లి చేయడం అంతా తెలుసు. ఎవరికి పేరు పెడుతున్నానో ఎవరికి పెళ్లి చేస్తున్నానో తెలుసు ఆయనకి. అది గొప్ప విషయం ఇక్కడ. ఆ అద్భుతమైన ఆ వివాహం తలంచుకుంటే చాలు ధన్యులైపోతారు. అందుకే తలంచుకోవడమే చేసాం ఇప్పుడు. జాతే మహోత్సవే పుర్యాం రుక్మిణీం రుచిరాననాం ఉపయేమే విధానేన మార్గశీర్షే హరిస్వయం. పెళ్లి చేసుకునేది మార్గశిర మాసంలో వివాహం జరిగింది అని చెప్పారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆదివారం కావటం, సప్తమి తిథితో ఉండటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. మానవ జీవితంలో ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆరోగ్యం. ఆరోగ్యానికి మనకి అనుక్షణం కూడాను చక్కటి యోగాన్ని ప్రసాదించే దైవం సాక్షీభూత దైవమైన సూర్యభగవానుడు. అందుచేత సూర్యభగవానికి సంబంధించిన స్తోత్ర పఠనాలు ఈ ఆదివారం నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ప్రార్థించాలి. అంతేకాకుండా ఎరుపు రంగు వస్త్రం ఆదివారం నాడు వేద పండితులకు దానంగా ఇచ్చి నమస్కారం చేయడంతో పాటుగా సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటిది, చాలా విశేషకరమైనది గోధుమ రవ్వతో చేసినటువంటి పరమాణం. ఆ గోధుమ రవ్వతో చేసిన పరమాణాన్ని ఆకులో పెట్టి భగవంతుడికి నైవేద్యం చేయాలి. యోగశాస్త్రంలో పూర్వకాలమే కాదు ఇప్పటికీ కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ఉదయాన్నే సూర్య నమస్కారాలు అనేటువంటివి ఆచరించేటువంటి సాంప్రదాయం. సాయం సంధ్యా సమయంలో కానీ ఉదయం కానీ సూర్య నమస్కారాలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి సంపూర్ణవంతమైన ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు సుమా. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఆసనంతో ఆ యొక్క సూర్య నమస్కారాలు చేయడం జరుగుతుంది. ఎరుపు రంగు పూలు సూర్యభగవానికి చాలా ప్రీతికరంగా చెప్తాం. తెల్ల జిల్లేడు పూలతో సూర్యభగవాన్ని ఆరాధన చేయటం వల్ల కూడా విశేషవంతమైన ఫలితం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన రాహునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 45 నిమిషాలకు. తిథి సప్తమి రాత్రి 3 గంటల 22 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 7 గంటల 53 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుంచి 5 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5 గంటల 1 నిమిషం నుంచి 5 గంటల 53 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 1 గంట 32 నిమిషాల నుంచి 3 గంటల 13 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం భాను సప్తమి. ఈ సందర్భంగా మనం చేసేటువంటి నదీ స్నానం, దానం విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంది. అలాగనే ద్విపుష్కర యోగం కూడా ఉంది. ఇది సూర్యోదయం నుంచి ప్రారంభించి ఉదయం 7 గంటల 53 నిమిషాల వరకు ఉంది. ఆ సమయంలో చేసేటువంటి పనులు పునరావృతం అవుతుంటాయి కాబట్టి వాటిని చేయకుండా ఉండడం మంచిది. అలాగే ప్రదోషం కూడా ఉంది ఈరోజు. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 నిమిషాల సమయంలో మన శంకరుణ్ణి గోధుమలతో అర్చించుకోవడం ద్వారా సంతానముకు అభివృద్ధి కలుగుతుంది. వారు ఉత్తములుగా, సమాజానికి ఉపయోగపడేవారుగా, తమకు సానుకూలంగా ఉండేవారుగా, ధర్మాత్ములుగా రూపుదిద్దుకుంటారు. నేటి ఆణిముత్యాలు. విధేయతను నేర్చుకుంటే ఆజ్ఞాపించడం దానంతట అదే వస్తుంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఆమె ఎంతో ఆనందంగా ఏదో బట్టలు కట్టుకుని ఉండదు అని మనసులో ధ్యానం చేయడం హనుమ యొక్క సౌందర్యం. అలా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మనసు ఇంకా బాధపడేటట్టు మాట్లాడితే అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకొకటి ఉండదు. వాడు వేదం చదువుకున్నవాడైతే ఆవిడకు కావాలి, వాడు పూజలు చేసిన వాడైతే ఆవిడకు కావాలి, పుష్పక విమానం ఉన్నవాడైతే ఆవిడకు కావాలి, విశ్రవసో బ్రహ్మ కొడుకైతే ఆవిడకు కావాలి. ఆచరణ లేని నాడు వాడు ఎంత చదువుకున్నవాడైనా దాని వలన ఉపయోగము లేదు. అందుకే రామాయణానికి తీర్పు రాముడు అయోధ్యకాండలో చెప్పాడు, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. నువ్వు ఎంత గొప్పవాడివో నీ పక్కన ఉన్నటువంటి విషయాల గురించి మేము ఆలోచించాం. నీ నడవడి చెప్పు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటావా? సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తావా? పెద్దలు చూపించిన సంప్రదాయంలో నడవగలవా? అలా నడవగలిగితే చెప్పు, నెత్తి మీద పెట్టుకుంటాం. చారిత్రమేవ వ్యాఖ్యాతి. నీకు తెలుసు కానీ ఆచరించవు, అక్కర్లేదు, పక్కన పెట్టేస్తారు. అందుకే నేను ఆచరిస్తాను. తెలుసుకుని ఉండడం ఒక్కటి కాదు, ఆచరించడం నా ధర్మం అంటాడు రామచంద్రమూర్తి. అన్నీ తెలుసు, ఆచరణ అక్కర్లేదు రావణాసురుడికి. ఎవరి ముందు నిలబడలేకపోయారు. తెలియడం గొప్ప కాదు, ఆచరించడం గొప్ప. ఆచరణ ఉన్నవాడి ముందు కేవలం తెలుసున్నవాడు నిలబడలేడు. రామాయణం యొక్క తీర్పు. వాడు 10 తలలున్నవాడైనా సరే. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాటని ఇలా అన్వయం చేశారనుకోండి, ఎన్ని విధాల సౌందర్యం అది.
కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిः సమావృతాం, చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు. ఏమీ రాక్షసుల్ని ఎందుకు పెట్టడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ. తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు. రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ, తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీల్లేదు. 2, ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది అయోనిజయ అయినా కూడా. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం. ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమో కొంత తీరిపోతుంది. ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది. కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు. సరికదా, ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో, చూడ్డానికి కూడా వీల్లేదు. ఆయన సొత్త, ఆమె రామచంద్రమూర్తి సొత్తు. ఇలా నిర్ణయించడానికి ఆయన ఎవరు? రావణుడు. ఇప్పుడు రాక్షసీభిः సమావృతాం, మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అసలు బ్రతకడం సాధ్యమా? పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే. ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా, కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరే రే 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 ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభిः సమావృతాం అంటే అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు. అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లికి ఆ తల్లియే సాటి. మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభిः సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసాలు అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం. కడుపు నిండిపోయిందనుకోండి కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణ తమో గుణభూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి లంకలో బట్టే కట్టుకోదే ఎలా బ్రతికింది? మరి మనుష్యకాంతగా బతుకుతోంది. 10 నెలలైందిగా. ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు. ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా. మరి ఎక్కడది ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సున్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకొని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు. అందుకని ఆమె ఏం చేసేదంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు. అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది. ఎంత అద్భుతంగా చేశారో అసలు ఆ కీర్తన. నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా. ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలో కెడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం. అందుకు సుందరకాండ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
రాజులకి అర్ఘ్యం ఇవ్వాలి కదా. అందుచేత ఈ కృష్ణుడు రాజగౌరవాన్ని ఎలా పొందుతాడు? నువ్వు ఇచ్చినటువంటి గౌరవం ఎటువంటిది తెలుసా? రాజగౌరవం. మొదటి అర్ఘ్యం ఇచ్చావు. గౌరవం పొందటానికి ఇతడికి గల అర్హత ఏమిటి? ఇతని సర్టిఫికేట్ ఏమిటి? ఇతను ఎక్కడ పాస్ అయ్యాడు? ఏంటేంటో అసలు ఇతడి యోగ్యత ఏమిటి? పోనీ నీ ప్రకారంగా ఆలోచిద్దాం. నువ్వు కృష్ణుడు వృద్ధుడు పెద్దవాడు అనుకుంటే కృష్ణుడి కన్నా వసుదేవుడు పెద్దవాడై ఉన్నాడు, వృద్ధుడై కూడా ఉన్నాడు వసుదేవుడు. వాళ్ళని విడిచిపెట్టి నాన్న శ్రీకృష్ణుడు ఎందుకు పూజించావు నువ్వు పని లేక? అలా కాకుండా నువ్వు కృష్ణుడిని నీ వెంట ఉంటే మిత్రుడుగా భావిస్తే ద్రుపదుడు కూడా నీకు మిత్రుడే కదా. మరి ఆయన్ను పూజించుకోకుండా ఈ కృష్ణుడిని ఎందుకు పూజించావు? ద్రుపదుడిని ఎందుకు వదిలేశావు? నీకు పోని కృష్ణుడిని ఆచార్యుడిగా భావించావా? అలా అయితే ద్రోణుడు ఉన్నాడు కదా, ఆ ఆచార్యుని విడిచిపెట్టి ఈ కృష్ణుడు ఎందుకు అసలు ఏ యాంగిల్లో చూసావయ్యా నువ్వు? సరే, కృష్ణుడిని ఋత్విజుడిగా భావించావా? పోన్లే. అయితే వేదవ్యాసుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఆయన్ని ఎందుకు విడిచిపెట్టావు? శ్రీకృష్ణుడిని ఎందుకు పూజించావు? ఇక్కడే భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు పురుషులలో ఉత్తముడు. కోరుకున్నప్పుడే ఆయనకు మరణం వస్తుంది. అంతటి గొప్ప వరం కలవాడు భీష్ముడు. అంటే తిట్టేస్తున్నాడు, కానీ హీనంగా ఆయనకు పోల్చి పెద్దవాడుగా అని చెప్తున్నాడు. అది భీష్ముడిని ఎందుకు నువ్వు విడిచిపెట్టావు? పోనీ ఆయన్ని పూజించవచ్చు కదా. భీష్ముడిని నువ్వు పూజించుంటే నా కోపం వచ్చేదే కాదు. వాసుదేవుడిని పూజించుంటే నా కోపం వచ్చేది కాదు. వసుదేవుడిని పూజించుంటే, ద్రోణుని పూజించుంటే నా కోపం వచ్చేది కాదు. ఈ కృష్ణుడిని ఎందుకు పట్టుకున్నావు? దొంగని. అంతేకాదు, ఈ సభలో సర్వశాస్త్రాలను చదువుకున్నవాడు ఉన్నాడు తెలుసా? వీరుడైన వాడు ఉన్నాడు. ఆయన కదా అశ్వత్థామ. ఈ కృష్ణుడు ఏం చదువుకున్నాడు? ఒక్కటి చదువుకోలేదు తెలుసా? ఆ అశ్వత్థామను పూజించకుండా ఈ కృష్ణుడిని ఎందుకు పూజించావు? ఈ దుర్యోధనుడిని చూడు, ఇతడు పురుషులలో శ్రేష్ఠుడు, రాజాదిరాజు, రారాజు, రాజేంద్రుడు. ఈ దుర్యోధనుడు ఇక్కడ ఉండగా ఈయనెందుకు పట్టించుకోలేదు నువ్వు దుర్యోధనుడిని? అలాగే ఆచార్యుడైన కృపాచార్యుడు ఉన్నాడు కదా, ఆయన ఎందుకు పూజించలేదు? శ్రీకృష్ణ ఎందుకు పూజించావు? ఇక్కడ ఉన్నటువంటి ద్రుముడు కూడా తక్కువవాడు కాదు కదా, చాలా గట్టిగడు, గొప్పవాడు, కింపురుషులకే ఆచార్యుడై ఉన్నాడు. ఈయనను విడిచి ఈ కృష్ణుని ఎందుకు పూజించావు? ఇక్కడే భీష్మక మహారాజు ఉన్నాడు. రాజు అంటే ఆయనే, పైగా ఆయన పాండురాజుతో సమానమైన వాడు భీష్మక రాజు, ఎవరూ జయించలేనివాడు. అటువంటి ఆయనను ఎందుకు విడిచిపెట్టావు? ఇక రాజైన రుక్మిణి ఎందుకు విడిచిపెట్టావు? వీరుడైన ఏకలవ్యుడిని ఎందుకు విడిచిపెట్టావు? వీరుడట ఏకలవ్యుడు. శల్యుణ్ణి ఎందుకు విడిచిపెట్టావు? ఈ కృపుడినే ఎందుకు పట్టుకున్నావు? అంటే ఈ కృష్ణుడిని ఎందుకు పట్టుకున్నావు? వీళ్ళందరినీ శల్యుడు, కృపుడు అందరినీ ఎందుకు నువ్వు పూజించలేదు? ఈ కృష్ణుడికి ఎందుకు పూజించావు? పోని ఇక్కడే కర్ణుడు ఉన్నాడు కదా, అందరిలోనూ కర్ణుడు బలవంతుడు కదా, పరశురాముడు ప్రియమైన శిష్యుడు కదా, తానొక్కడే చాలామంది రాజులను జయించాడు కదా. అంతటి వీరుడు, శూరుడు అయినటువంటి కర్ణుని ఎందుకు కాదన్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేశావు? ఈ కృష్ణుడినే ఎందుకు పట్టుకున్నావు నువ్వు? ఈ కృష్ణుడినే ఎందుకు పూజించావు? మధుసూదనుడైన ఈ కృష్ణుడు ఋత్విక్కు కాదు, ఆచార్యుడు కాదు, రాజు కాదు. కనుక ఏం కోరుకొని ఈ కృష్ణుని పూజించావు? ఏ లాభాన్ని ఆశించి ఈ కృష్ణుని పూజించావు? ధర్మరాజా, ఈ మధుసూదనునికి నువ్వు పూజలు చేసుకుంటే నువ్వు చేసుకో, ఇంట్లో పెట్టుకొని, నీకు ఇష్టమైన వాడు కనుక
ఎవరూ లేనప్పుడు లోపల పెట్టుకొని పూజ చేసుకో. ప్రత్యేకంగా పిలిచి పాద పూజలు చేసుకుంటూ పాదాన్ని నెత్తిని పెట్టుకుంటూ ఆ పాదాలు నెత్తి నీళ్లు పోయించుకుంటూ ఎన్ని రోజులైనా ఉండి ఎవరొద్దన్నారు. అంతేగాని మీకు ఇష్టాన్ని 10 మంది మీద రుద్దటం ఎందుకు? మేమంతా ఆయనకు పూజించాలని లెక్కన యజ్ఞంలో ఇంతమందిని ఇక్కడికి పిలవటం ఎందుకు? మమ్మల్ని అంతా పిలిచి అవమానించటం ఎందుకు? ఈ ధర్మరాజుకు భయపడో లోభం వల్లనో లేక ఇతన్ని మంచి చేసుకోవాలనో మేము ఇతనికి పన్నులు చెల్లించటం లేదు. ఇతడు ధర్మాత్ముడు, ధర్మంగా నడుచుకుంటాడు, రాజ్యాన్ని ధర్మంగా పాలించాలి అనుకుంటున్నాడు అని భావించి మేమితడికి పన్నులు కడుతున్నాం. కానీ ఈ ధర్మరాజు మమ్మల్ని అలా అనుకోవటం లేదు. మేము అట్లా అనుకొని వచ్చాం. ధర్మరాజు అంటే ఏమి, ఎంత గౌరవంతో వచ్చాం. నువ్వు అట్లా అనుకోవటం లేదు, మమ్మల్ని గౌరవించటం లేదు, మమ్మల్ని ఆదరించటం లేదు. ఇతడి బుద్ధి బయటపడింది. ఇప్పుడు నువ్వు ధర్మాత్ముడు కాదు, ధర్మం తెలుసుకోలేదు, ధర్మంతో పాలించటం లేదు. నువ్వు మేము అనుకున్నంత జనంద అభిప్రాయం తానే చెప్పేసుకుంటున్నాడు. అయ్యేదో అందరి మనసు ఇట్లే ఉంది అని. ఇంతటి ఈ రాజ్యసభలో ఈ కృష్ణుడికి అసలు రాజలక్షణాలే లేవు. అటువంటి ఈ కృష్ణుడికి నువ్వు ఎందుకు అర్ఘ్యం ఇచ్చావు? గౌరవం ఎందుకు ఇచ్చావు? పూజ ఎందుకు చేశావు? ఇదే మాకు పెద్ద అవమానం. నువ్వు మమ్మల్ని 10 మంది ముందు అవమానించావు. కోలుకోలేని దెబ్బ హృదయం మీద కొట్టావు మాకు. నువ్వు అసలు ధర్మాత్ముడివేనా? నీకు ధర్మాత్ముడనే కీర్తి ఎలా వచ్చింది? మట్టి పాలైపోయింది. మేమంతా ధర్మాత్ముడు అనుకొని వచ్చాం తెలుసా యజ్ఞానికి. ఇప్పుడు నువ్వు చూపించుకున్నావు నే ధర్మాత్ముడు కాదు అని చూపించుకున్నావు. నువ్వు కాదు, ఈ కృష్ణుడు ధర్మాత్ముడు కాడు. ఇతన్ని గౌరవించినందుకు నీ కీర్తి నశించిపోయింది. ఎప్పుడు అర్ఘ్యం ఇచ్చావో అప్పుడు నీ కీర్తి అంత మంట కలిపిపోయింది. ఎందుకంటే ధర్మాత్ముడెవడు ఇలాంటి వాడిని గౌరవించడు కదా. నువ్వు ధర్మాత్ముడు కాదు, అందుకని నువ్వు ఆడిగడు అంతే ధర్మాత్ముడు కాదు. ఈ కృష్ణుడు ఎవరు తెలుసా? దురాత్ముడు. ఎందుకంటే మహాత్ముడైన జరాసంధుణ్ణి అన్యాయంగా చంపేశాడు. అయ్యో ఏం చేసేది అని ఏడుస్తున్నాడు. జరాసంధుడిని చంపటమే ఒక కష్టంగా ఉంది వీడికి. అన్యాయంగా చంపేశాడు. ఏదో కృష్ణుడి జతలో తీసిపోతే తాను చంపకోకుండా అక్కడ తిని కూర్చున్నాడు చూడండి. అక్కడ ఆడితో చంపించాడు అంటూనే అక్కడ ఒక్కపారి భీముడు లేచాడు. అక్కడ ఎవరో కన్సర్న్ చేశారు, కూర్చో అని కూర్చున్నాడు. కన్సర్న్ చేసి ఇప్పుడు వాసన వస్తుంది చూడు, కొత్తది అత్తరసాలు చేస్తూ అవునా వెళ్ళిపోయాడు. వస్తానులే అని చెప్పేసి ఎందుకు మనకెందుకు గలాట అని అత్తరసాలు చేశారట కొత్తగా. ఒక పెద్ద గుట్టలాగా వేశారు అత్తరసాలు అని ఎవరో పిసి అన్నారు. ఎందుకంటే అక్కడ ఏమైనా భీముడు ఉండింటే ఏమో అయిపోయేది. అందుకని భీముడు మెల్లగా లేపారు, ఎవరో పక్క వాళ్ళు ఎవరో లేపారు. అత్తరసాలు పెద్ద కొండలాగా చేశారంటే అవునా తెలియదు, అందుకే అప్పటి నుంచి వాసన వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. అటువంటి కృష్ణుడిని పూజించినందుకు ఈ ధర్మరాజు నుంచి ధర్మం తొలగిపోయింది. చూడండి, ఈ గొడవలు ఆ గొడవ, ఈ గొడవలు ఆ గొడవ అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఈ ధర్మరాజు ఈ కృష్ణుడికి అర్ఘ్యం ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడే ధర్మరాజు నీచత్వం బయటపడిపోయింది. అతని దుష్టు బుద్ధి అందరికీ తెలిసిపోయింది అని శిశుపాలుడు నిండు సభలో తిట్ల దండకాన్ని అందుకొని రెచ్చిపోయాడు. తర్వాత కృష్ణుని చూసి ఇలా అన్నాడు, ఓయ్ మాధవ, ఈ కుంతి కుమారులు భయపడుతున్నారు, లోబులై ఉన్నారు, దీనులై ఉన్నారు, తెలియక నిన్ను పూజించారు. పాపం నీ బుద్ధి ఏమైంది? నువ్వైనా చెప్పవద్దు, ఈ పూజను గ్రహించటానికి నేను అర్హుడిని కాను అని చెప్పవచ్చు కదయ్యా. నువ్వు నాకు వద్దు అని చెప్పి లేచిపోవచ్చు కదా. ఎందుకు నువ్వు చెప్పలేదు? నువ్వు తెలివి ఏమైంది నీది?
ఏ జనార్దన, ఓ జనార్దన, తిట్టుతో ఒక్కొక్క నామాన్ని చెప్తున్నాడు చూడండి. ఓ జనార్దన, పెట్టిన పేరు పెట్టకుండా ఇంకో పేరు పేరుస్తున్నాడు. అన్నీ తెలుసు వాడికి. ఓ జనార్దన, వారు లోభబుద్ధితో పూజ చేశారనుకోవద్దు. అనుకుందామా? పోన్లే అనుకుందామా? అయితే ఆ పూజను నువ్వేలా అంగీకరించావయ్యా? నువ్వు అసలు పూజ ఎందుకు చేయించుకున్నావు? యోగ్యం కాని గౌరవాన్ని పొంది నేను చాలా గొప్పవాణ్ణి అని భావించుకోకు. అలా భావించుకుంటే జనం లేని చోట కుక్క హవ్విస్తును నాకి నేను ధన్యురాలిని అయ్యాను అనుకున్నట్లుగా ఉంటుంది తెలుసా? అలా అనుకోవటం బాగుండదు. అలా గౌరవాన్ని పొందటం బాగుండదు. నీకు ఇలా అగ్రపూజ చేయటం వల్ల మాకేమి అవమానం కాదులే, ఒక రకంగా మాకు మంచిదే. ఎందుకంటే ఈ పాండవులే నీకు అగ్రపూజ చేసి నిన్నే స్పష్టంగా వెనకాల నిందిస్తున్నారు, నిన్ను నిజంగా మోసగిస్తున్నారు. అది నువ్వు తెలుసుకోవటం లేదు. నిన్ను నీ ఎదురుగా పొగుడుతూ వెనకాల తిడుతున్నారు తెలుసా? అది తెలుసుకో. నీకు అగ్రపూజ చేయటం అనేది గొప్పేమీ కాదు. ఇన్ని రోజులు మంచోడని నేను ధర్మరాజు గురించి చాలా గొప్పగా అనుకున్నా నేను. కానీ ఈ రోజున ఈ ధర్మరాజు బుద్ధి తెలిసింది అని కుక్కలాగా తిడుతున్నాడు చూడండి. ఇద్దరిని కూడా కృష్ణుడిని అట్లే తిట్టాడు. కుక్క కన్నా హీనంగా చేసేశాడు. ఇతడు ఎలాంటి వాడో నాకు బాగా అర్థమైంది ఇప్పుడు. ధర్మరాజు అని పేరెందుకు పెట్టుకోవాలా? ఈ భీష్ముడు ఎలాంటి వాడో నాకు ఇప్పుడు తెలిసింది. ఈ కృష్ణుడి గురించి కూడా నాకు బాగా జ్ఞానోదయం అయింది. మీరందరూ దొంగలే, మీరంతా దోపిడీ దొంగలే, ఒకటే గుంపు. ఒక్కడు కూడా ఇక్కడ ధర్మంగా లేడు. నేనొక్కడనే న్యాయంగా లేడు. నేనొక్కడనే న్యాయంగా ఉండేది. ఇక్కడ ధర్మాత్ముడే లేడు. నేనొక్కడనే అని శిశుపాలుడు తన ఆసనం నుంచి విరుసుగా పైకి లేచాడు. కొంతమంది రాజులతో కలిసి సభాభవనం నుండి బయటకు వెళ్ళాలని బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. శిశుపాలుడు కొంతమంది రాజులతో కలిసి అందరినీ లేపాడు. కొంతమందిని లేండి అని. ఈ సభకు రాకూడదు, మనకు పాపం వస్తుంది, ఈ సభలో ఉండకూడదు, మనం పాపాత్ములైతాం. బయటకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ధర్మరాజు అతడి వద్దకు వెళ్ళి అతడిని శాంతింపజేస్తూ మధురంగా ఇలా అన్నాడు. ఓ మహారాజా, నీ మాటలు యుక్తంగా లేవు, అధర్మంగా ఉన్నాయి. తిట్టటం వల్ల ప్రయోజనం లేదు. పూజ్యుడైనటువంటి భీష్ముడుకు ధర్మత్వం తెలియదనుకోకు. అటువంటి భీష్ముడు ఈ పెద్ద ఆయన ధర్మాత్ముడు. ఈయనను అనాదరించకు, అవమానించకు. ఇక్కడ నీకంటే పెద్దవారైనటువంటి మహారాజులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కృష్ణుడిని గౌరవిస్తూ ఉంటే సమ్మతించారు, అంగీకరించారు. నువ్వు కూడా వారిలాగానే అంగీకరించు, నీకు అదే మంచిది. వేదతత్వేన కృష్ణం హి భీష్మశ్చేధిపతే భృశం నహ్యేనం త్వం తథా వేత్త యథైనం వేద కౌరవః. ఓ చేది రాజా, శిశుపాల, శ్రీకృష్ణుడి యథార్థతత్వం గురించి భీష్ముడికి బాగా తెలుసు. శ్రీకృష్ణ తత్వాన్ని ఈ భీష్ముడు తెలుసుకున్నంతగా నువ్వు తెలుసుకోలేదు అన్నాడు. అప్పుడు భీష్ముడు, ఓ ధర్మరాజా, లోకంలో అందరికంటే శ్రేష్ఠుడు శ్రీకృష్ణ భగవానుడే. ఆయనను పూజించటం ఈ శిశుపాలుడికి ఇష్టం లేదు. అలాంటి ఈతడికి ఇక నచ్చజెప్పటం వ్యర్థం. ఇక మనదంతా అయిపోయింది. ఇతన్ని వేడుకోకు, ప్రార్థించకు ధర్మరాజా. ఎందుకంటే ఇతడు అయోగ్యుడు, బుద్ధిహీనుడు.
యుద్ధంలో ఒక రాజు మరొక రాజును జయిస్తాడు. అప్పుడు గెలిచిన రాజు ఓడిన రాజును తన వశంలోనే ఉంచుకొని విడిచిపెడతాడు. అప్పుడు ఓడిపోయినటువంటి రాజును గెలిచిన రాజు గురువు అవుతాడు కదా. గెలిచినటువంటి రాజు గురువు అవుతాడు, పూజ్యుడవుతాడు, రక్షకుడవుతాడు. ఇక్కడ ఉన్న రాజుల్లో ఏ ఒక్కడూ యుద్ధంలో శ్రీకృష్ణుని గెలవలేదు. అందుకే ఈ కృష్ణుడే అందరి రక్షకుడై ఉన్నాడు, పూజ్యుడై ఉన్నాడు, గురువై ఉన్నాడు. నహి కేవలమస్మాకం అయమర్చ్యతమోచ్యుతః త్రయాణామపి లోకానాం అర్చనీయో మహాభుజః. ఈ అచ్యుతుడు కేవలం మానవులకు మాత్రమే పూజ్యుడు కాదు, ముల్లోకాలకు పూజ్యుడై ఉన్నాడు. ఈ శ్రీకృష్ణుడు యుద్ధంలో ఎంతోమంది రాజులను జయించాడు. ఈ ప్రపంచమంతా ఈ శ్రీకృష్ణుడి యందే పూర్తిగా ఆధారపడి స్థిరంగా నిలబడి ఉంది. అందుకే ఈ సభలో ఇంతమంది వయోవృద్ధులు ఉన్న మొదటిగా శ్రీకృష్ణుడే పూజించాం. ఇతరులు మేమెవరూ పూజించలేదు. ఓ శిశుపాల, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నీకు ఇలాంటి దుర్బుద్ధి ఉండకూడదు. నేను ఎంతోమంది జ్ఞానవృద్ధులను కలిశాను, వారిని సేవించాను, వారితో చర్చించాను, వారి నోటి నుంచి కృష్ణుడి గురించే విన్నాను. ఇక్కడికి వచ్చిన సత్పురుషులు కూడా కృష్ణుని గురించే చెప్పారు. ఈ కృష్ణుడి అనంత గుణాలను కూడా నేను విన్నాను. పుట్టింది మొదలుగా ఈ కృష్ణుడు చేసిన పనులన్నిటినీ ప్రజలు మళ్ళీ మళ్ళీ చెబుతుండగా నేను విన్నాను. ఓ చేదీరాజా, శిశుపాల, మేము ఈ కృష్ణుణ్ణి ఏదో కోరికతో పూజించలేదు. మేమంతా నువ్వు అనుకున్నట్టు స్వార్థంతో కానీ, లోభం కోసం కానీ, బంధువని కానీ, లేదా మాకేదో ఉపకారం చేశాడని కానీ పూజించలేదు. అర్చా మహేర్చితం సద్భిః భువిభూత సుఖావహం. ఈ శ్రీకృష్ణుడు పరమాత్ముడు, భూలోకంలో సమస్త ప్రాణులకు ఆధారభూతుడు, సుఖాన్ని కలిగిస్తున్నాడు, సత్పురుషుల చేత పూజింపబడుతూ ఉన్నాడు. అందువల్లే ఈ శ్రీకృష్ణుని మేమంతా గౌరవించాము, అగ్గర పూజ చేశాం. ఈ శ్రీకృష్ణుని కీర్తిని తెలుసుకున్నాం, శౌర్యాన్ని, విజయాన్ని కూడా తెలుసుకున్నాం. ఇలా విచారించి, పరిశోధించి, పరిశీలించి అన్నీ తెలుసుకొనే ఈ కృష్ణుని పూజించాం. ఈ సభలో మేము అందరి గుణాలను పరిశీలించాం, అందరి శౌర్యాన్ని పరీక్షించాం. అందరికంటే గుణాలలో కృష్ణుడే మిన్న అయి ఉన్నాడు. వయోవృద్ధుల్లో కృష్ణుడే జ్ఞానవృద్ధుడై ఉన్నాడు, అందరికన్నా పూజ్యుడై ఉన్నాడు. కనుకనే మేము కృష్ణుడిని పూజించాం. బ్రాహ్మణులలో ఎక్కువ జ్ఞానం కలవాడిని పూజించాలి, క్షత్రియుల్లో ఎక్కువ బలం కలవాడిని పూజించాలి, అలాగే ధనవంతుల్లో ఎక్కువ ధాన్యాదులు కలవాడిని పూజించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.